నమస్తే, వెల్కమ్ టు భక్తి భాస్కర. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు మనకి మహాలయ పక్షాలు ప్రారంభమైతే అయిపోయాయండి. అయితే ముగింపు అప్పుడు ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఈ నెల మొత్తం ఎక్కువగా దానాలంటూ ఇస్తూ ఉంటారు. అంటే పెద్దవాళ్ళకి తలుచుకొని ఈ మాసంలో ప్రత్యేకంగా ఇస్తూ ఉంటారు. అసలు నియమాలు ఏంటి, మనం ఎందుకు ఇవ్వాలి దానం అంటూ? వాస్తవానికి అమ్మ, మన శాస్త్ర విధంగా చూసుకుంటే శాస్త్రపరంగా వెళ్ళే వాటికి ఎలా ఉంది అని అంటే, చైత్రమాసం దగ్గర నుంచి ఫాల్గుణ మాసం వరకు ఎన్నో దేవతామూర్తుల యొక్క పండుగలు, తిథులు అవన్నీ వస్తూ ఉంటాయి, మనం ఆచరిస్తూ ఉంటాం. ఈ మహాలయ పక్షాలు ఎవరు ప్రథమంగా ప్రారంభం చేసిన వ్యక్తులు ఎవరయ్యా అంటే కర్ణుడి దగ్గర నుంచి ప్రారంభమైంది తల్లి. వినే ఉంటారు మహాభారతంలో కర్ణుడి యొక్క విశేషాలు, అవునా? కర్ణుడి దగ్గర నుంచి ప్రారంభమైంది. ఏంటి అని అంటే, కర్ణుడు మనం సంచరిస్తూ ఉంటే చాలామంది కూడా ఇప్పుడు ఈ యూట్యూబ్స్లలో కానివ్వండి, టీవీలలో కానివ్వండి, పితృదోషం గురించి, పితృశాపాల గురించి చెప్తూ ఉన్నారు. చాలామంది వివిధ రకాలుగా చెప్తూ ఉన్నారు. పుట్టిన ప్రతి మనిషికి కూడా పితృదోషాలు, స్త్రీ శాపాలు ఇలా ఉన్నాయని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటి? ఈ పితృదోష నివారణ చేసుకోవడానికి ఈ మహాలయ పక్షము అనేటువంటిది ప్రారంభం కర్ణుడి దగ్గర నుంచి ప్రారంభమైంది. అందరేమనుకుంటారు, కేవలం అమావాస్య ఉంది కదా, ఆ అమావాస్య రోజు మనం తీసుకుపోయి దానాలు ఇచ్చేస్తే బియ్యము, పప్పు, ఉప్పు, కూర, కాయ, చల్ల, చమరు అని మంత్రవిధిలో వస్తుంది. అవి తీసుకోపోతే మనం దానం ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ మహాలయ పక్షం ఏంటి అని అంటే, దైవ కార్యక్రమాలు ఏవి కూడా జరగవు తల్లి. ముహూర్తాలు అనేటువంటివి ఉండవు. 15 రోజులు 15 రోజులు ఉంటుంది. ఈ 15 రోజులు మొత్తము ఏంటి అని అంటే సంపూర్ణంగా పితృదేవతలకు ఆచరించేటువంటి క్రియ మాత్రమే ఉంటుంది. ఈ పితృదేవతలకు ఆచరించే విధానంలో సకల యోగ్యత అనేటువంటిది వాళ్ళ ఇంటికి చేరుతూ ఉంటుంది. అయితే ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? వినాయక నవరాత్రులు అయిపోయిన తర్వాత భాద్రపద పౌర్ణమి వస్తుంది కదా, పౌర్ణమి తెల్లారి పాడ్యమి నుంచి మొదలుకొని అమావాస్యాంతం వరకు, భాద్రపద అమావాస్య వరకు. అయితే మనకు తెలంగాణలో అయితే దీన్ని 2 విధాలుగా చేస్తాం. ఒకటి మహాలయ అమావాస్య, పెత్తర అమావాస్య అని అంటారు. దసరాకు ముందు దసరా చేస్తూ ఉంటారు, పెత్తర అమావాస్య. పైగా ఇంట్లో తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ప్రాముఖ్యతమైనటువంటి పండుగ బతుకమ్మ ప్రారంభమయ్యేటువంటిది. ఆ రోజే మనము బతుకమ్మ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మహాలయ పక్షంలో చాలామంది ఏం చేస్తారంటే పప్పు, ఉప్పు, కూరగాయలు తీసుకుపోతారు, బ్రాహ్మణులకు దానం చేస్తారు. అయితే ఇందులో పితృదోషం అనేది మొదలు మనకి ఎలా వస్తుందో చిన్న ఉదాహరణ చెప్తాను. కొంతమంది మా బ్రాహ్మణులు చాలామంది ఏం చేస్తున్నారంటే, బాబు మీ ఇంట్లో ఇలా చనిపోయారు కదా, నీకు సమయం ఉండట్లేదు, చేయలేకపోతున్నా అంటున్నావు కదా, దీన్ని పెద్దల్లో కలిపేసేయి అని అంటున్నారు. పెద్దల్లో కలిపేసేంటి మహాలయ పక్షంలో కలిపేసేయి అని అంటున్నారు. అది ఎప్పుడో ఒకరిది కలపకూడదు. అందులో వాళ్ళకు చేసే తిథి కర్మ ఏదైతే ఉందో అది తిథి రోజున ఆచరించాలి. అది ఆచరించిన తర్వాత మరలా మనం తిరిగేసేసి మహాలయ పక్షంలో కేవలం మన పితృదేవతలకైనా ఆచరించేది అని చెప్పేసి అనుకుంటాము. కానీ కాదు తల్లి. ఈ మహాలయ పక్షంలో నీకు తెలిసిన మిత్రుడే కావచ్చు, తెలిసినటువంటి సోదరుడు కావచ్చు, లేకపోతే మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు మరణించిన వ్యక్తులు ఎంతమంది అయితే ఉంటారో వారి ఆత్మ సుఖశాంతులతో ఉండాలి అనేటువంటి విధానముతో ఈ మహాలయ పక్షంలో వాళ్ళ పేరు మీద కూడా ఇవ్వచ్చు అనేటువంటిది శాస్త్రం. అంటే ఈ 15 రోజులు ఎందుకు అంత ప్రత్యేకత అంటారు? ఈ 15 రోజులు అంటే పిండ ప్రధానాలకే ప్రాధాన్యత. దీని పేరే మహా ఆలయాలు. అంటే పిండ ప్రధానాన్ని ఆచరించారు. అది కూడా ఎక్కడ? నదీ తీరం యందున ఆచరించాలి. వాస్తవానికి ఈ నదీ తీరం కానివ్వండి, రెండవది సముద్ర తీరమున ఆచరించాలి. ఇది తీరాలలో ఆచరిస్తే ఏంటి అని అంటే, ఈ పిండ ప్రధానం ఏదైతే ఉందో అది మనకు సంపూర్ణమైనటువంటి యోగ్యత అనేది వంశానికి ఇస్తుంది. ఇప్పుడు అంతెందుకు తల్లి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మనిషి మరణించాడు. మరణించిన తర్వాత 11వ రోజున శ్రాద్ధ కర్మలు ఆచరిస్తూ ఉంటారు,
అవునా? ఇందులో 10వ రోజున సపిండీకరణం కంటే ముందు పెట్టే పిండ ప్రధానాల్లో చనిపోయిన వ్యక్తి పిండం రాదు. అదేంటండి? ఈయనకంటే ముందు ముగ్గురు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, పితామహ, ప్రపితామహ, అప్రపితామహ, వీళ్ళు ఉంటారు కదా. పితామహ అవరేత తామహ యహమావత అంటే ఇది మనకు మంత్రంలో ఉండేటువంటి విధానాలు ఉన్నాయి. తండ్రి, తాత, ముత్తాత, 3 జనరేషన్స్, 3 జనరేషన్స్. ఈ ముగ్గురు జనరేషన్లో ఇప్పుడు ఇతని తండ్రి అనే వ్యక్తి కొడుకున్నాడు కదా, అతను మరణించాడు. ఈయన పిండం వెంటనే అందులో కలవదు తల్లి. 4వ పిండం వెంటనే కలవదు. ఈ 3 పిండాల్లో ఒక దాన్ని 10వ రోజున మోక్ష పిండేశ నిధాయ అంటే ఒక మనిషి మరణించిన తర్వాత వాడు కొన్ని సంవత్సరాల తర్వాతనే ఆ పిండానికి మోక్షం వస్తుంది. అంటే అప్పుడు తిరిగి మరలా వేరే జన్మ ఎత్తడం కావచ్చు, ఇంకేదైనా విధానంలో ఉంటుంది. ఇతనికి మోక్షం పొందాలి అని అంటే ఈ పిండం ఇంకా మోక్షం చెందింది, మళ్ళీ 3వ పిండం ఇతంది ప్రారంభమైంది. అది ఎక్కడ మోక్షం అనేటువంటిది లభిస్తుంది? మనం ఇంట్లో పిండ ప్రధానాలు ఆచరించిన తర్వాత తీసుకుపోయి నదీ తీరంలో కలిపేస్తాము. ఇంకా ఊర్లలో నదికి పోవాలంటే చాలా దూరంగా ఉంటుంది. నదికి వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేసేది, ఊర్లో ఉండేటువంటి చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు, లేకపోతే బావిలలో కావచ్చు, తీసుకుపోయి పిండాలను నిమజ్జనం చేస్తూ ఉంటారు. అవి ఎప్పుడైతే నిమజ్జనం జరుగుతాయో, నిమజ్జనం అయిపోయిన తర్వాత వాడికి మోక్షాధికం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఒక మనిషి మరణించిన తర్వాత పైకి వెంటనే వెళ్ళడం, కేవలం సంవత్సరం పాటుగా మన భూమి మీద నివసిస్తూ ఉంటాడు. ఒక సంవత్సరం పాటుగా. ఎందుకంటే శ్రాద్ధకర్మ అయిపోయిన తర్వాత మహాకర్మ ఉంటుంది కదా, సంవత్సరం తర్వాత చేసేటువంటి కర్మ. అప్పటి వరకు ఏంటి అని అంటే వాడిని భూమి మీదనే ఉంచి, యమభటులు యములు భూమి మీదనే ఉంచి, నాయన నువ్వు మరణించావు కదా, మరణించినప్పటి నుంచి నీ ఇంటి వాళ్ళు ఇదేమన్నా ఆచరిస్తున్నారా, ఆచరించట్లేదా? ఏంటివి? సంపూర్ణమైనటువంటి పిండ ప్రధానాలు. ఇందులో మనకు వేదంలో ఒక మంత్రం ఉంది, సత్యవా ఏతే మహాయజ్ఞ సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతి దేవయజ్ఞం పితృయజ్ఞం బ్రహ్మయజ్ఞం భూతయజ్ఞం మనుష్యజ్ఞ. అంటే ఈ 5 యజ్ఞాలు ఎవరైతే ఆచరిస్తారో ఆచరించిన వాళ్ళ ఇంట్లో నేను లక్ష్మీదేవిగా నేను కొలువై ఉంటాను అని సాక్షాత్కారి అయిన అమ్మవారే చెప్పింది మనకు. అందులో ఏంటిది? రెండవది పితృయజ్ఞము. ఈ పితృయజ్ఞం ఎప్పటి నుంచి? తన ఇంట్లో ఒక మరణం జరిగినప్పుడు కొడుకు నిత్యంగా ఆచరించేటువంటివి, కొడుకు నిత్యంగా యథావిధిగా ఆచరించేటువంటివి. కొంతమంది ఏం చేస్తారంటే మరణించిన తర్వాత తిథులు కాకుండా, ఈ మన సాంప్రదాయం కాకుండా వాళ్ళ ఇంట్లో డేట్స్ ప్రకారంగా పెట్టుకుంటున్నారు. అసలు ఏ ప్రకారంగా పెడితే మంచిది? కొంతమంది తిథి అంటారు, ప్రకారంగా. తిథియే తల్లి. మనకు మామూలుగా ఇప్పుడు మనం ఎవరైనా ఫోన్ చేసామనుకో, ఏమిరా ఏంటిది రేపు ఏం సంగతి అంటే, రేపు మా తాతయ్యది తిథి ఉంది అది చేస్తున్నాము అని అంటారు. అవునా? అవును. తిథి అనే పదమే కదా అక్కడ వచ్చింది, మనకు సంస్కృత పదంలోనే దాని పేరు తిథి. అంటే కొంతమంది తిథి గుర్తులేని వాళ్ళు డేట్ని గుర్తుంచుకొని చేస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా కూడా ఆ డేట్ మరణించిన సంవత్సరము అలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తే అది చూసి ఫలానా తిథి రోజు చేయాలి, ఫలానా మాసంలో వస్తుంది అని చెప్పేసి అంటారు. అప్పుడు దాన్ని అలా చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే వీళ్ళు ఈ చేసే కర్మలో వీళ్ళు మొదటిగా ఏం చేస్తున్నారంటే, ఈ 11 రోజుల కర్మ ఏదైతే ఉందో 11వ రోజు ఏం చేస్తున్నారు? కాశీకో లేకపోతే భద్రాచలమో లేకపోతే ఇంకేదైనా నదీ తీరం దగ్గరికి వెళ్తున్నారు. 11 నెలలది కాస్త కలిపి ఒకేసారి చేస్తున్నారు. మళ్ళీ 12వ సంవత్సరంది చేస్తున్నారు. 11 నెలలు ఖాళీ. అలా ఒకటేసారి చేయొచ్చా అండి? కొంతమంది మహాపాపము. నేను ఒక మాట అడుగుతా తల్లి, ఒక సంవత్సర కాలం భోజనాన్ని తీసుకువచ్చి నీ ముందు పెడితే నువ్వు తినగలుగుతావా? లేదండి. ఎందుకు తినలేవు తల్లి? ఆ రోజుకి సరిపోయినంతే మన కడుపులోకి మనం ఎంత విధానంలో తీసుకుంటామో అదే విధానంలో మనం తీసుకుంటున్నాము. అవునా? నదిలో దునుకమంటే ఎవరైనా దునుకుతారు. ఒక నెల రోజుల పాటు నువ్వు నదిలోనే బయటికి రాకుండా ఉండరా అంటే ఉంటారా? లేదండి. చలి జ్వరమో ఏదో కూడా వచ్చేసేసి పక్కకు కూర్చుంటాడు. లేదా వరదలు రావచ్చు ఆ నెలలో. అప్పుడేంటి పరిస్థితి? అవునా? ఈ 12 నెలది కలిపి ఒకే నెలలో పెట్టేస్తే అది మోక్షానికి ఎట్లా చేరుద్ది? పిండము చేరదు. అవునా?
ప్రతీ నెల దాన్ని యథావిధిగా ఆచరిస్తూ ఈ ప్రతీ నెల ఆచరించే దాంట్లో మధ్యలో ఒకటి పితృపక్షము అని వస్తుంది. ఏది? ఈ మహాలయ పక్షాలు. ఈ మహాలయ పక్షంలో మనం వారికి ఎంత చేస్తే, పిండ ప్రధానాలే కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళ పేరు మీద ఒక బ్రాహ్మణుడికి బియ్యం ఇచ్చినా వారికి ఆ ఇంట్లో సంపూర్ణమైన పితృశక్తి అనేటువంటిది వచ్చి ఇంటిని, వంశాన్ని రక్షించేటువంటి యొక్క క్రతువే మహాలయ తిథిపక్షాలు. అదేవిధంగా ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ సమయం గురించి అని అంటూ ఉంటారు కదండి. అవునమ్మా, పెద్దవాళ్ళు కూడా మన కోసం ఎదురు చూస్తారంటే మనం పెట్టే భోజనాల కోసం ఎదురు ఉంటూ ఉంటారు, కానీ మన కోసం ఏదో వాళ్ళు వేరే ఉద్దేశంలో ఉండరు అక్కడ. అయితే ఇందులో దీనికి ఇంకో ప్రాముఖ్యత ఎందుకు వస్తుందయ్యా అంటే, దక్షిణాయన పుణ్యకాలంలో మరణించిన వాడు చాలా ఆలస్యంగా యమలోకానికి వెళ్తాడు, చాలా కష్టాలు పడుతుంది. అందుకోసమే శాస్త్రంలో మరణిస్తే ఉత్తరాయణంలో మరణించాలరా, దక్షిణాయనంలో కాదు అని అంటారు పెద్దలు. అవునా? అందుకే భీష్ముడు ఏం చేశాడు, కింద బాణాల మొత్తం వేసి అందులో పడుకొని నా మరణము ఉత్తరాయణంలో జరగాలని దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం కాలం వరకు దాని మీద అలానే నిద్రిస్తూ ఉంటాడు భీష్మాచార్యుల వారు. అవునా? అంటే దక్షిణాయన పుణ్యకాలంలో మరణించకూడదనే విషయం వారికి కూడా తెలుసు కాబట్టి అది మనందరికీ తెలియజేయడానికి కోసము భారతంలో అది క్లుప్తంగా చూపించారు. అయితే అండి, ఈ 15 రోజులు ఇవ్వవలసిన దానాలు అంటూ ఏంటి? అసలు దీంట్లో దానం అంటే తల్లి షోడశ విధి దానాలు ఉంటాయి. ఈ దానాలు ఏంటి? బియ్యము, పప్పు, ఉప్పు, కూరగాయలు కాకుండా ఒక తట్ట, గోవు, భూదానము, సువర్ణ దానము, ఇవి ఉంటాయి. దశవిధ దానాలను ఆచరిస్తే అద్భుతమైన ఫలితం వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఒకవేళ అలాంటి ఇవ్వలేని వాళ్ళు కూడా, ఇవ్వలేని వారికి ఏం లేదమ్మా. ఇప్పుడు ఒక 1000 రూపాయలు తీసుకుపోయి, అయ్యా ఇవి దశవిధ దానాలు అని చెప్పి ఒక బ్రాహ్మణి చేతిలో పెట్టేసి దండం పెట్టినా చాలు తల్లి. 1 రూపాయి పెట్టినా చాలు, 1000 కూడా అవసరం లేదు. 1 రూపాయి పెట్టినా, అయ్యా దశవిధ దానాల కోసం ఇవి ఉంచండి అని చెప్పేసి ఇచ్చినా చాలు, తృప్తిగా తీసుకుంటారు. ఎందుకు అనంటే అమ్మా, ఇప్పుడు ఒక తండ్రి కొడుకును పెంచాలంటే ఏ ధైర్యంతో పెంచగలుగుతాడు? ఉన్నా లేకపోయినా పెంచాల్సిందే. అవునా? కానీ మనకు ఉండేటువంటి పితృదోషము వంశానికి రాకుండా ఉండాలి అంటే ఈ యొక్క క్రతువులను ఆచరిస్తే సరిపోతుంది. అందులో ముఖ్యంగా ఈ 15 రోజుల్లో ఎక్కువగా ఇయ్యవలసినటువంటి రోజులు అంటారా, మంగళవారము, బుధవారము, శనివారము, ఆదివారము, ఈ 4 రోజులు. 4 రోజులు, గురువారం 5. ఈ 5 రోజులు ఖచ్చితంగా ఆచరించాల్సింది. ముఖ్యమైనది. మళ్ళీ ఇందులో తిథులు అంటారా, పాడ్యమి, చవితి, సప్తమి, నవమి, దశమి, ఏకాదశి, మళ్ళీ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఈ రోజుల్లో కనుక వాళ్ళు ఇస్తే అద్భుతమైన ఫలితము వాళ్ళ ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. అది ఒకటి. తర్వాత ఇంకో చిన్న విషయం చెప్తున్నా అంటే ఇది సబ్జెక్ట్లో లేదు కానీ చెప్తున్నాను. చాలామంది ఇప్పుడు మీడియాలలో ఆ రోజు సూర్యగ్రహణం ఉన్నది అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ రోజు మనకు ఎటువంటి గ్రహణము భారతదేశంలో లేదు. మళ్ళీ మనకున్నది చంద్రగ్రహణం ఉన్నది. అది ఎప్పుడుందయ్యా అంటే మార్చిలో ఉంది. మార్చిలో. ఇంకొకటి ఏంటంటే సూర్యగ్రహణం మనకి ఇప్పట్లో లేదు. 2027లో మాత్రమే ఉంది సూర్యగ్రహణము. 2026లో కూడా లేదు సూర్యగ్రహణము. 27లో మాత్రమే ఉంది. కాబట్టి మనకి మహాలయ పక్షంలో మీరు ఆచరించే ప్రతి ఒక్కటి అమావాస్య రోజున ఆచరించండి. ఆ స్వామివారి యొక్క మీ ఇంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వంశాన్ని వృద్ధి చేసుకోండి, సరిపోతుంది. చాలా చక్కగా తెలియసా గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి.